హాయ్ అండి. ఇప్పుడు మనం నువ్వుల పచ్చడి చేసుకుందాం. కొన్ని నువ్వులు ఇష్టమైన వేసుకొని ఈ నువ్వులకు తగ్గట్టు చింతపండు, ఒక నిమ్మకాయ అంత. ఈ చింతపండును కడిగి నానబెట్టుకుందాం. నువ్వులను ఈ గంజులో పోసుకొని వేయించుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడినాక మంచిగా దించుకోవాలి దూరగా. నువ్వులు చిటిచిట అంటున్నాయి, దూరగా వేయించుకోవాలి. బాగా కర్రీగా వేయించుకోవద్దు, కొంచెం వేగాలి. నువ్వులు అయితే వేగినాయి, బంద్ చేస్తాను గ్యాస్. ఇగో ఇట్లా వేగాలి నువ్వులు, దూరగా, బాగా కర్రీగా వేయగద్దు. ఇప్పుడు పచ్చడి నూరుకునే విధానం: నువ్వులు మొత్తం రొట్టెలో పోసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఇది మెత్తగా నూరుకోవాలి. ఇది నువ్వులు మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరుకున్నాక అప్పుడు చింతపండును కారం వేసుకుందాం. మెత్తగా నూరుదాం ఫస్ట్. ఈ నువ్వులదైతే ఇట్లా దంగింది, మెత్తగా దంగింది. ఇప్పుడు మెత్తగా దంగినాక మనం ఏం చేసుకోవాలంటే, అయ్యో ఎల్లిపాయను జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇక చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండు, ఈయన లేకుండా తీసుకొని నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు చూసుకుంటే వేసుకో, రిసం అవుతుంది. దీన్ని మళ్ళీ ఒక్కసారి మెత్తగా నూరుకుందాం. చింతపండు, ఎల్లిపాయ, జీలకర్ర మెత్తగా దంగింది. ఇప్పుడు ఇందులో ఒక గంటెడు కారం వేసుకుందాం. గంటెడు కారం ఉంటే చూసుకుంటే వేసుకోరి. కారం తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోరి, మళ్ళీ కూడా వేసుకోవచ్చు వెనక సిరి. ఇది మెత్తగా నూరుకుందాం. మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇలా ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఇది బాగా మెత్తగా నూరద్దు, కొంచెం అక్కడక్కడ తగిలితే కమ్మగా ఉంటుంది పచ్చడి. ఉల్లిగడ్డ వేసుకొని మనం ఇట్లా దంచుకున్నాం. పచ్చడి అయితే రెడీ అయింది. గిన్నెలకి ఎత్తుకుందాం. పోపు పెట్టుకోవద్దు. ఇది ఎంతో కమ్మనైన పచ్చడి రెడీ. నువ్వుల పచ్చడి రోటితో నువ్వుల పచ్చడి రెడీ. నిజంగా కమ్మగా ఉన్నదండి. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. నూరుకొని ఎలా ఉన్నదో తెలియండి.